హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే ఇక నిన్న మన చూసిరు కదా, మనమైతే ఇక టమాటా చెట్లలో వంకాయ చెట్లలో గడ్డి అయితే వీకేసినాం. చెట్లు అయితే ఇట్లా మంచిగా గుబ్బ అంటున్నాయి, మంచిగా సెట్ అయిపోయినాయి. ఇక మేమైతే పత్తిలోకి వచ్చినాం. అదే పత్తి పెట్టినాం కదా ఇక్కడికి. చాలా రోజులు మనం ఇక్కడ రాక కూడా ఇక పత్తి చెట్లు అయితే మంచిగా పెరిగినాయి. ఇక మొన్నటిదాకా సరిగా వాన కొట్టగా ఇక రాత్రి వాన పడ్డది. మేమైతే ఇత్తులు తీసుకొచ్చినాం. అదేంటి మళ్ళీ సాధానంద తీసుకొచ్చినాం. మళ్ళీ ఒక ప్యాకెట్ మొత్తం తెచ్చి సాధానందు తీసుకొచ్చి అయితే ఇత్తులు పెడుతున్నాం. సౌజా కూడా ఇత్తులు పెడుతుంది. ఇప్పుడు ఏడాకైనా ఇత్తులు పెట్టుడు ఏడాకనే ఇప్పుడు ఎన్నిసార్లు ఉన్నాయి? ఇంకా 1 2 3 4 5 ఒక 10-20 ఉన్నట్టున్నాయి కదా గుడ్డిగా. సో ఇక ఇత్తులు అయితే పెట్టుడు. ఇలా పాదులు అయితే పెడుతున్నాం. నైట్ వాన పడ్డది, పొద్దుగా ఇప్పుడు పాదులు పెట్టేస్తున్నాము. పాదులు అంటారు, మీరు ఇక్కడ ఏమంటారు కామెంట్ అయితే చేయరు. ఎవరు పెడతారు అంటే మా రజిత అండ్ మా సౌజా ఇద్దరు కలిసి పెట్టేస్తారు. ఇంకా మనమైతే ఇక వీళ్ళతో పాటు వచ్చి మనం కూడా ఇక మేము ఒకసారి వెళ్ళిపోదాం అని వచ్చిన దెబ్బ అయిపోతుంది అని చెప్పేసి. ఫస్ట్ నేను ఫోన్లో అడిగినప్పుడు ఒక్కతే వచ్చిన చెప్పినావు కదా నువ్వు నాకు. ఒక్కదాన్ని ఒంటరిగా ఉండలేనట్టు ఇక అందుకే వచ్చి. రజిత, మీరు ఇత్తులేటర్ అయిపోయిందా మీరు మొత్తం? అయిపోయిందా? మొలిసినాయా? మీ మొలలేదు ఇంకా. గిట్ సైడ్ మనం బోర్ వేసి ఏడేసేది, బోర్ బిడ్డ వేసింది కనబడగా ఆడుతుంది కనీసం. అది ఇంకా కొంచెం టైం టు టైం వానలు పడి ఉంటే సూపర్ ఉంటుండే. ఇంకా టైం టు టైం కొంచెం వానలు పడక కొంచెం వెనక ముందు అయినాయి పత్తులు కూడా. ఇంకా కొంతమంది అయితే ఎండిపోయామంటారు, కొంతమంది మొలవలేదు. మొలవకపోతే ఇక వాళ్ళు చెడగొట్టి మొత్తం మళ్ళీ కొత్తగా పెట్టేసారు. ఇక మా పక్క పండు గుడ్డ చూడరు ఒకసారి, కనిపిస్తుందా? అసలు అది గడ్డి ఉందా పత్తింది అర్థమవుతుంది. మొత్తం ఫుల్ గడ్డి ఉంది. ఇంకా వాళ్ళైతే ఒక్క ఆమెనే కలుస్తుంది. నిన్న లేవు వచ్చిరేమో జనాలు కానీ, ఇక 10 రోజులు కానీ ఇక ఇప్పుడు కలుస్తున్నట్టుంది ఒక్కతే. పత్తి అయితే మంచిగా అనిపిస్తుంది. ఇక హోల్స్ స్టార్ట్ అవుతున్నాయి మెల్లమెల్లగా. ఇంకా మందు కూడా కొట్టాలి దీనికి. మందు కొట్టేస్తే సూపర్ సెట్ అవుతాయి. ఇక చూడరు ఇగో ఇగో ఇక పత్తి అయితే గిట్లుంది. ఇక ఇట్లుంది. వాసానికి మనం దంతే కొట్టినాక సూపర్ అయింది కదా రజిత. పత్తి దంతే కొట్టకపోతే ఇంత గిలగిల కాకపోవచ్చు కదా. మళ్ళీ దంతే పడ్డా కింది బందుకు ఆ గుడ్డ మనకు చెట్టు దగ్గర ఉంది కదా ఒకటి, ఆ గుడ్డం అయితే మళ్ళీ మా అన్నోళ్ళది అది. వాళ్ళైతే వచ్చేసి ఇక మొత్తం చెడగొట్టి పెట్టేసారు. ఇక మనమైతే ఇంకా అటు ఇటు మనకు కొంచెం దుబ్బగుడ్డం కాబట్టి కొంచెం అది గెలిచి ఉంటుంది, మనదేమో కొంచెం దుబ్బ ఉంటుంది. సో అందుకే కొంచెం బెటర్ లక్ అయింది మాకు. అందుకే మా చెట్లు అయితే మంచిగా చూడరు. ఇక చెట్లు అయితే మంచిగా ఒక్కొక్కటి వచ్చేసి 5 ఆకులు 6 ఆకులు 8 ఆకులు అన్నట్టు ఇట్లా పెద్ద పెద్ద అయిన చెట్లు. ఇక నాకు తెలిసి ఇక ఆడడం ముడత కూడా వస్తుంది. ఈ ముడతకు తగ్గట్టు ఈ తగ్గట్టు మందు కూడా కొట్టాలి. ఒకసారి దంతే కొట్టి సెట్ చేసి ఇంత మసాలా వేసి తెల్లని మనం మందు కొట్టాలి. అంతేనా? ఓకేనా? ఇప్పుడు నేను మొత్తం అయిపోయినట్టే కదా బైక్ మొత్తం. ఏడి అటుకి నాడు పోతున్నా. సాల్పత్తి ఎందుకంటారు? సాల్పత్తి ఆమెనా? ఎందుకు పంపించాము ఇంటికి? అరే నువ్వు ప్లాన్ ఇచ్చి పంపించినావు కథ మంచిగురు మీరు. ఇది కొడితే మళ్ళీ ఇదే పని పెట్టుకుంటుంది కదా. కనీసం ఇలా నీళ్ళు కూడా పోతే వరిలకి నీళ్ళు కూడా పోతలేము రా. ఏం మొలుస్తుంది ఈ దెబ్బతోటి. మరి అప్పుడు పెద్దవాన కూడా ఊపినంత అయితే ఊకుంటలేదు, మంచిగానే ఉంటుంది ఇక. సో ఫ్రెండ్స్, ఇవరకు అయితే మేము ఆడైతే పేరట్లు అయితే ఇట్లా అయితే పెట్టినాం కదా. ఆడ పెట్టుడు అయితే అయిపోయింది. అయితే మా ఆయన అయితే ఒకటే ప్యాకెట్ తెచ్చిండు. ఒకటే ప్యాకెట్ అక్కడికి ఇక్కడికి అవుతుంది అనుకున్నాము, కానీ కాలేదు. పాదులు అయితే మస్తు అయినాయి. ఆ ప్యాకెట్ అయితే ఆడికాడికి అయింది. కొన్ని ఇత్తులు తెచ్చిన, కొన్ని అంటే ఒక 2 సార్లకు వస్తుండొచ్చు అలా మిగిలిన ఇత్తులు అయితే. ఇప్పుడైతే పట్టుకునే జాగా కోసం అయితే ఇత్తులు అయితే ఆడ అయిపోయినాయి కదా. ఇక కొత్త సీడ్ అయితే తెచ్చినాం, యూఎస్ అగ్రి సీడ్స్ US 4708. ఇప్పుడైతే ఈ వీడియో పెట్టాలి. ఇప్పుడైతే పెట్టు స్టార్ట్ చేస్తాము. నాకు పైసలు కావన్నారా? సో ఫ్రెండ్స్, ఇంకా ఇడైతే ఇత్తులైతే పెట్టుడు స్టార్ట్ చేసింది కదా ఆమె. ఇంకా నేనైతే వచ్చేసి ఇక అంతా ఒకసారి చైన్ అయితే చూపిస్తాను మీకు. ఒకసారి ఎట్లుందో ఈ చైన్ ఎట్లా పెరిగింది, ఎట్లా వచ్చిందని చూపిద్దాం. ఆడ కొంచెం ముందుగా పెట్టినాం కాబట్టి ఒక 2-3 రోజుల ముందు పెట్టినాం కాబట్టి చెట్లు వేరే ఉన్నాయి. ఇక్కడ చెట్లు కొంచెం చిన్నగా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు 4 ఆకులు 5 ఆకులు
4 ఆకులు 5 ఆకులు 6 ఆకులు అట్లా వచ్చేసినాయి ఒక్కొక్కటి ఈడ. నీకు అంతకంటే మించేం లేవు. ఆడైతే వచ్చేసి మనకు ఒక్కొక్కటి 8 ఆకులు అట్లా 6 ఆకులు ఇట్లా ఎక్కువ తక్కువనే వచ్చినాయి. కొంచెం ఒక 5 ఒక 3 రోజుల ముందు పెట్టాం కాబట్టి కొంచెం ఎట్లైనా వర్క్ డిఫరెంటే ఉంది, బాగుంది. ఈడ కొంచెం గడ్డి బాగుంది, మనది ఓన్ కాదు కాబట్టి ఇంతకుముందుకు ఇక వాళ్ళు బీడులాగా ఉండే అప్పుడు ఓన్లు చేయలేదు ఇది, అందుకే మనం అది చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు గడ్డి అయితే బాగుంది. దీని అయితే వర్క్ అయితే చేస్తున్నాం. చూడుర్రి చూపిస్తే విత్తులు పెట్టుకోబోతుంది కొన్ని మనమైతే వెనుకపోతున్నాం. చూద్దాం ఒకసారి, సరేనా? ఇగో ఇటు సైడ్ బాగా గడ్డలు చూపిస్తాయి ఒకసారి. ఇగో చూడండి, ఇటు సైడ్ గడ్డి ఎక్కువగా కనిపిస్తుంది కదా, అటు సైడ్ నీళ్ళు కూడా నిలిచినాయి. గడ్డి కొంచెం అటు చిన్న కాలువలాగా వేయాల్సి వస్తుంది. ఎట్లుంది ఇలా ఆడికి పత్తి డిఫరెంట్ చెప్పు ఒకసారి. అటు మంచిగా ఉంది, ఇటు మొక్కలు చిన్నగా ఉన్నాయి. అటు మంచిగా ఉంది, ఇలా గడ్డి ఉంది కదా అందుకే మొలకలు చిన్నగా ఉన్నాయి. అదే ఇంకోసారి 2-3 సార్లు జర్ర వాన చినుకులు ఆగితే కొంచెం ఎక్కువ తక్కువ మనం గడ్డి మొత్తం ఒక 2-3 సార్లు కొడితే దంతే కొడితే సెట్ అయిపోతుందిగా, బాగుంటుందిగా. బాగానే ఉంటుంది. అయ్యో మొన్న కుప్పలు ఎత్తిపోస్తా, కుప్పనే తీయలే. ఇది ఎత్తిపోయింది, నేను ఎత్తిపోతున్నా. నేను ఎత్తిపోయేమని నేను వాడు గడ్డి వీక్తే నువ్వేం చేసినావు? ఇది ఒకటి మిస్ చేసినాం మేము ఇద్దరం కలిసి, ఇద్దరు పొత్తులా. సో చూడు ఇగో చూసారు కదా, చెప్పిన కదా ఇప్పుడు ఆకుల గురించి. ఇగో గిడ ఒక్కొక్కటి 6, 7 అట్లా ఈ టైప్లు ఉన్నాయి. ఇంకా ఇంతకంటే పెద్ద సైజులు ఉన్నాయి ఆడ వాస్తవానికి, ఇంతకంటే పెద్ద సైజులు ఉన్నాయి. ఇవి ఇంకా మరీ అద్మానంగా ఉన్నాయి గిట్ సైడ్ కొన్ని గిడ 2 ఆకులతో ఉంది ఇది. ఈ చెట్టు చూడండి, ఇగో ఇది ఇట్లుంది. వీడైతే మందు కొట్టుడు మసాలా వేసుడు ఇప్పట్లేం కాదు, కొంచెం టైం పడుతుంది. ఇగో అబ్జర్వేషన్ చేయండి బాగా. ఇగో పత్తి అయితే ఇట్లా ఉండాలి మంచిగా. కొంచెం మనకి ఇది కొంచెం నీళ్ళు పట్టుకొని ఉంది కాబట్టి కొంచెం వేరే ఉంది. ఈ చెట్టు కొంచెం హోల్స్ కూడా పడ్డాయి ఉంది. కొంచెం లైట్గా పురుగు స్టార్ట్ అవుతుందంటే మనం ఇంకొకసారి దంతే కొట్టి మనం కొంచెం మసాలా వేసి మందు కొట్టాల్సి వస్తుంది. ఇక కొన్ని మీద చూసుకోవాలి. ఇక చిక్కి అయితే సండే కాబట్టి ఇంటికనే ఊరి ఇవ్వాలా. చిక్కి అయితే ఇక ఆడుకుంటుంది మంచిగా, కొంకితో ఆడుకుంటుంది. చిక్కి ఏం చేస్తున్నావు బిడ్డ? ఆడుకుంటున్నావా ఆమె? ఆమె అయితే మంచిగా ఆడుకుంటుంది. ఇదైతే గుడ్డముల వాస్తవానికి బైకాడికి వస్తే పొద్దులు వేసి వస్తే మస్తు అనిపిస్తుంది ఇట్లా పని చేస్తుంటే. ఇప్పుడు వచ్చేసి ఇక మనకైతే ఇక రీతి అయితే రాసుకున్నది ఇంటికాడ డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఇక చిక్కు ఒకదే వచ్చింది, ఎల్కేజీ కాబట్టి పెద్దగా ఏముండదు కాబట్టి ఆమె మాతో వచ్చింది. రీతికాడ అయితే ఇక ఇప్పుడు 4th క్లాస్ కాబట్టి వాడు కొంచెం ఇంటికాడ ఉన్నాడు, రాసుకునే పనులు వచ్చాడు ఆయనకి. ఇక రాకురా అంటే వచ్చి ఇంటికాడ ఉన్నాడు. 10 చెట్లు వీకేసావు. వీకేస్తావు. ఎందుకు చెట్ల కాడ దవ్వకు, మా చెట్లు పోతాయి బిడ్డ, వద్దు ఓకేనా? అమ్మే చెట్లు పోతాయి, చెట్ల కాడ దవ్వకు, ఓకే? సో ఫ్రెండ్స్, ఇంకా పని అయితే చేస్తున్నామే. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను మీకైతే. ఐఎమ్ ఫుల్ ప్రభాస్ ఫ్యాన్ కదా. ఇంకా నేనైతే వచ్చేసి సినిమాకి అయితే పోయిన నైటు, అదే మన కల్కి సినిమా. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా కానీ సినిమా చూస్తే అసలు రియల్గా చెప్పాలంటే అసలు వాస్తవానికి నేను ఎప్పుడైనా కానీ ఫస్ట్ షో పక్కా చూసినాము. బ్యానర్లు కట్టుడు కానీ ఇట్లా ఫ్లెక్సీ వేయడం ఇట్లా మనమైతే ప్రతి ఒక్క దాంట్లో వండుకుంటా సినిమా చూస్తుండే. ఇక ఈసారి కొంచెం ఇబ్బందులు ఉండి మనకు పైగడ పనులకే పైలు సరిపోతలేవు. ఇంకా వాళ్ళు కొంచెం 1500 అడిగిరు. ఈసారి కొంచెం ఫ్రేమ్ పెద్ద చేపిద్దాము, మా ఫ్యాన్స్ ఉంటారు కదా మా పిల్లలు, వాళ్ళందరూ కలిసి ఫోన్ చేసి ఇట్లా 1500 దాకా అయితే ఒక టికెట్ అండ్ బ్యానర్ కూడా అంత సెట్ చేద్దామని అన్నారు. ఇక మనకు కొంచెం డబ్బులు చేతిలో లేకుండే ఇబ్బంది ఉందని చెప్పేసి ఇక మనకు కూడా కొంచెం ఆ రోజు కొంచెం మనం అది 27th రోజు యాక్చువల్లీ మనం ఆ రోజు వేరేది ఇక్కడ పోయినాము. మా కృష్ణకు ఎగ్జామ్ ఉండే, ఎగ్జామ్ విషయంలో హైదరాబాద్ పోయినాము. ఇంకా నేను సినిమా కూడా చూడలేదు ఆ రోజు, కాకపోతే నిన్న చూసాను రాత్రి. కానీ సినిమా అయితే బాగుంది. ఏమంటారు ఇట్లా సినిమా వచ్చేసి అది హాలీవుడ్ టైప్ కదా, బాగా తీసిండు. సినిమా వచ్చి కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం కూల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే బాగుంది సినిమా అయితే చెప్పడానికి. ఇక్కడ నీకు వచ్చేసి అది కొంచెం ప్రభాస్ క్యారెక్టర్ అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే ఆయన యాక్షన్ బాగా ఉంటుంది కాబట్టి ప్రభాస్ విషయంలో బాగా చేసిండు, యాక్టింగ్ బాగుంది. ఇంకా మనకు అందులో సినిమా గురించి అయితే బాగా నాకైతే సినిమా గురించి చెప్పాలంటే ఇంకేం దోస్తలేదు, ఒకసారి చూసినా కాబట్టి నాకు అర్థం కాలేదు సినిమా సరిగా. ఇంకా సినిమా సూపర్ అంటే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా నాకు ఇంత చెప్తున్నాను కదా, బాహుబలి సినిమా వచ్చినాక బాహుబలి సినిమానే నాకు లాస్ట్ సినిమా ప్రభాస్ సినిమా నచ్చడం. తర్వాత వచ్చిన సినిమాలు అయితే కొంచెం అంతందని మాత్రం, మొన్న ఆదిపురుష్ కానీ సావో సినిమా కానీ ఇంకా ఏ సినిమా అయినా నాకు అంత అనిపించలేదు. మొన్న లాస్ట్ టైం వచ్చిన సాలార్ సినిమా కూడా కొంచెం వైలెంట్గా ఉంటుంది, కాకపోతే అట్లా అంత అనిపించింది నాకు. కాకపోతే ఈసారి కల్కి మూవీ అనేది కొంచెం బాగుంది ఈసారి. అరే ఓకే, ప్రభాస్ సినిమాలలో ఇది ఒక్కటి ఇప్పుడు బాగుందిరా హాలీవుడ్ లెవెల్ అని చెప్పేసి నాకైతే నచ్చింది సినిమా. మీరు కూడా సినిమా చూస్తే కామెంట్ అయితే పక్క ఎలా ఉందో నాకైతే చెప్పండి. ఇంకా నేనైతే సినిమా చూసిన ప్రభాస్ మూవీ, మీరు కూడా చూస్తే కామెంట్ అయితే పక్క వేయరు,
ఓకేనా. మేమైతే వచ్చేసి ఇప్పుడు మేమైతే ఇక ఇత్తులు అయితే పెట్టుడు పని మీద ఉన్నాము. ఇంకా ఆమె అయితే ఇత్తులు పెడుతుంది, నాకు పెట్టమంటుంది కానీ ఇక కొంచెం మనకి అలవాటు లేదు పాదులు పెట్టుడు, మనం ఎప్పుడు పెట్టలే. ఇంకా ఆమెనే పెడుతుంది కొద్దిసేపు. ఇక మనం కూడా ఇక్కడ ఉండి కొద్దిసేపు హెల్ప్ఫుల్గా ఆమె వెంబడి ఉంటే కొంచెం ఆమె చూసుకుంటుంది. ఇది ఊరు దగ్గరనే కాబట్టి పెట్టుడు అయితే దగ్గర పడ్డది. ఇంకెన్ని సార్లు ఉన్నాయి? ఇంకా 10 సార్లు ఉన్నాయి. 10 సార్లు ఉన్నాయా? 10 సార్లు ఉన్నాయి. అటు కొంచెం అయితే మూలు ఉంది. ఇంకా అటైతే కొంచెం మెత్తగానే ఉంది. కొంచెం మొన్న అయితే గడ్డి వీకినాం కదా, గడ్డి మీద అందుకు అంటే కొంచెం ఒక గుంట అంటే కొంచెం అంతా అలా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయి అట్లా పెట్టానా వద్దా? గదిలే ఇటే పెట్టానా? ఇక గడ్డి అయితే ఫుల్ అయింది. వేటికి అంత ఎట్లుంది గడ్డి అంత అట్లకెళ్ళి కొట్టుకొచ్చి ఇక్కడ అయింది గడ్డి. ఇక ఇత్తులు పెట్టినాక కాకపోతే ఇప్పుడు గడ్డి వీకొద్దు కదా, కొంచెం మధురలో అయితే గడ్డి అయితే వీకేస్తాయి. ఈరోజు వీకేస్తే ఇక ఇత్తులు మొలిచిన తర్వాత దంత పడతారా? దంత పడతాగా, దంత పట్టినాక అయితే గడ్డి వీక్తా. ఈ వెట్టుడు అయితే ఇంకా 10 సార్లు ఉన్నాయి. 10 సార్లు అయిపోయినాక ఇదంతా వీకేసి అటు గెట్టుకు నిన్న ఇంకా కొంచెం ఉంది గడ్డి, గెట్టుకు వీకలేదు. కందిత్తులు అయితే తెచ్చిన. ఇక మనకు పప్పుకు కావాలి కదా, మనమే వండించుకోవాలి కదా పప్పుకి అయితే. ఇక కందిసాలు అయితే పోస్తా. ఇక్కడ నుంచి కొంచెమే ఉంది గడ్డి గట్టిది. నిన్న పీకుతామని వచ్చేసరికి కొంచెం బీకినాక ఆయనతో వర్షం పడ్డది. వర్షం పడంగానే ఆయనతో ఇంటికి పోయినా. నిన్న పోద్దామనే తెచ్చిన, ఆయనతో వాన పడ్డదని అయితే ఇంటికి పోయినా. ఇప్పుడు ఇత్తులు పెట్టేసి అయితే ఆ సాలు పోసి ఇంకా మనం ఇవరకు చూసినాం కదా, ఆ పేరట్లో కూడా గట్టి సాలుకి పోయాలి. ఇప్పుడు ఇప్పుడు ఈడ పట్టుకున్నాం కదా, ఈడ పోసినాం అనుకో మనకు ఏడాది కందిపప్పు అయితే కొనుక్కున్నా సరే. ఎప్పుడైనా గిట్ల పుంట అయితే పోసుకుంటాం మేమైతే. ఇప్పుడైతే ఇదంతా పెడుతున్నా.